హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విత్ కిరామ్ అఫీషియల్. హాయ్ అండి అందరికీ. సో అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం అనమాట. సో ఈ బ్లాగ్ వచ్చేసి 100 days ఆఫ్ ఛాలెంజ్లో డే 28 అనమాట. సో డే 28 వీడియో వచ్చేసి మేమైతే నెహ్రూ జువాలజికల్ పార్క్ అయితే వెళ్ళామన్నమాట హైదరాబాద్లో. సో చార్మినార్ దగ్గర సో వెళ్ళామన్నమాట. సో అది వచ్చేసి ఆ వీడియో ఏంటి అనేది మా వాడికి యానిమల్స్ అంటే ఇష్టం అనమాట. సో ఎప్పుడో తీసుకెళ్దాం అనుకున్నాము బట్ కుదరలేదు. సో ఇంకా మా వాడు 3 days ఇంటి దగ్గర ఉన్నారు కదా, ఇంకా వీడికి బాగాలేదని చెప్పి సో తీసుకెళ్దాము, వాడు ఎంజాయ్ చేస్తాడు కదా, ఇంకా 3 years వచ్చేసినాయి కదా అని చెప్పి తీసుకెళ్దామని చెప్పి మండే మార్నింగ్ అయితే బయలుదేరామన్నమాట. సో మండే మార్నింగ్ బయలుదేరితే ఏమైంది అంటే జూ పార్క్ అనేది మండే క్లోజ్ అంట. సో ఈ ఇన్ఫర్మేషన్ మాకైతే తెలియదు. సో మేము ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకుని చూస్తే మాకు అర్థమైపోయేది సో మండే క్లోజ్ ఉంది హాలిడే అని చెప్పి. సో సగం దూరం పైగా వెళ్ళిపోయామన్నమాట. సో వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది మాకు క్లోజ్ ఉందని, ఇంకా రిటర్న్ వచ్చేసాం ఆ రోజు. సో ట్యూస్డే మళ్ళీ మార్నింగే, మండే ఏంటంటే 9:30 10కి బయలుదేరామన్నమాట. సో ఇట్లా కాదని చెప్పి ఏం చేసామంటే 7కే బయలుదేరిపోయామండి ఎర్లీ మార్నింగ్. సో మంచు చూసారా, అలా ఉందన్నమాట హైదరాబాద్లో మంచు. సో ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయామన్నమాట. సో 8:30 ఓపెన్ చేసే టైం కల్లా వెళ్ళిపోయాము. సో చూసారు కదా నెహ్రూ జువాలజికల్ పార్క్ అని చెప్పి. సో ఇంకా వెళ్ళిన తర్వాత మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడండి. సో వీడికి యానిమల్స్ అంటే చాలా పిచ్చి అనమాట యానిమల్స్. సో వాడి కోసమే మేము జూకి అయితే తీసుకెళ్దామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సో 3 days హాలిడే దొరికిందని చెప్పి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. సో మా వారైతే టికెట్ నాకు మా వారికి అయితే తీసేసుకున్నారు. సో ఇంకా కొన్ని పిక్స్ తీసుకుంటూ అలాగే వీడియో తీసుకుంటూ ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. సో చూసారు కదా నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్ జూ అని చెప్పి ఇంకా అక్కడైతే ఫోటోలు అయితే దిగామన్నమాట. సో ఇంకా అక్కడ ఫోటోలు దిగేసి ఇంకా వీడు ఎగ్జైట్మెంట్ చూడాలన్నమాట. సో మమ్మీ వెళ్దాం, డాడీ వెళ్దాం లోపలికి అని చెప్పి అంటా ఉన్నాడు. సో ఇంకా ఇది చూసారా, ఇదే మెయిన్ గేట్ అనమాట. సో అటు నుంచే లోపలికి వెళ్ళాలి. సో ఇంకా అక్కడ టికెట్ ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోవడమేనమాట. సో చాలా అంటే చాలా పెద్దదనమాట జూ. ఈ యానిమల్ ఉంది, ఈ యానిమల్ లేదు అని చెప్పి లేదనమాట, అన్ని యానిమల్స్ ఉన్నాయి. సో మ్యారేజ్ అయిన కొత్తలో 3 months, మ్యారేజ్ అయిన 3 monthskో 4 monthskో 4th monthలో అనుకుంటా. సో మా మమ్మీ మా డాడీ వచ్చారని చెప్పి ఇంకా మా వారైతే తీసుకెళ్లారనమాట. సో అప్పుడు వెళ్ళామండి ఫస్ట్ టైము. అప్పుడు వచ్చేసి డిసెంబర్లో వెళ్ళాము. సో మళ్ళీ ఇప్పుడు నవంబర్ ఎండింగ్లో వెళ్ళడం అనేది కొంచెం మాకు మెమరీగా అనిపించింది అనమాట. సో ఇది చూసారా పక్షుల శాల అనమాట, అంటే బర్డ్స్ అన్నీ ఉంటాయంట అక్కడ. సో మేమైతే లోపలికి అయితే వెళ్ళలేదు. సో బయట నుంచే చూపించామన్నమాట. సో బాబుకి కూడా బర్డ్స్ అవన్నీ. సో అవి ఒక్క దగ్గర ఉండవు కదా, సో అదేంటంటే ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. సో ఇంకా ఇట్లా మా వాడిని చూపించుకుంటూ ఇంకా మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. సో నేను వీడు పెద్ద అయిన తర్వాత కూడా ఈ వీడియో చూసుకుని ఇంత నేను ఎగ్జైట్ అయ్యానా అని చెప్పి ఉండాలి అని చెప్పి నేను వాడి ప్రతి మూమెంట్ మంచిగా క్యాప్చర్ అయితే చేశాను అనమాట. సో వాడు లయన్ చూసేది, టైగర్ చూసేది, వైట్ టైగర్స్ చూసేది, ఇంకా స్నేక్స్ చూసేది. వాడైతే చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయాడు అనమాట. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో లాస్ట్ వరకు 8:30కి మేము లోపలికి వెళ్తే 12కి వచ్చామన్నమాట బయటికి. సో గేట్ బయటికి మంచిగా అనిపించింది. వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు, అస్సలు విసిగించలేదన్నమాట. సో మంచిగా ఎంజాయ్ చేశాడు. ఇంక ఇది వచ్చేసి చూసారు కదా గ్రద్ద అనమాట, పెద్దది. సో సెల్ఫీ పాయింట్ అంట. సో ఫొటోస్ దిగడానికి ఇంకా మేము కూడా అక్కడ ఫొటోస్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో కాదే మాకు కొంచెం దూరం. సో ట్రాఫిక్ ఉంటే ఏంటంటే చాలా లేట్ అయిపోద్ది, అందుకని ఎర్లీ మార్నింగే బయలుదేరామన్నమాట. ఇంక ఇక్కడ చూసారా తండ్రి కొడుకులు ఇద్దరు ఇంకా ఎటు వెళ్దాం అని చెప్పి ఇంకా మ్యాప్ చూసుకుని అయితే వెళ్ళామన్నమాట మేము. సో దారి మధ్యలో మ్యాప్ అయితే ఉంటుంది. సో మేమేంటి అంటే మొత్తం తిరిగి టైం వేస్ట్ చేసుకోకుండా మా బాబుకి ఏవైతే ఇష్టమో వాడు ఏవైతే చూసి ఎగ్జైట్గా ఫీల్ అవుతాడో ఫస్ట్ వాటిని అయితే చూపించేసామన్నమాట మా బాబుకి. ఫస్ట్ వచ్చేసి స్నేక్స్ దాని దగ్గరికి తీసుకెళ్ళామండి. సో స్నేక్స్ ఇవి వచ్చేసి బర్డ్స్ అనమాట. సో ఇంకా చూసారు కదా, ఇది చూసారా బూడిద రంగు కంజుపిట్ట, అలాగే గ్రే ఫ్యాన్ క్లో అని అంట. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉన్నాయండి. సో అవన్నీ మా బాబుకి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చూయించుకుంటా వెళ్ళామండి. సో వాడికి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే
ఇది అదా అని చెప్పి తెలిసే ఏజ్ ఉంది కాబట్టి చెప్పామండి. సో ఇది చూడండి, ఎర్ర అడవి కోడి అంట. సో రెడ్ జంగిల్ ఫౌల్. సో ఆ కోడే, ఇంకొకనే, ఇంకా కోడి అలా అన్ని అన్ని ప్రతిదానికి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా దాదా దాదా అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు అనమాట. సో ఇంకా ఏంటి అంటే వాడు నడుస్తానికి ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యాడు, కానీ సో మేమైతే ఎక్కువ వాడిని స్ట్రెస్ చేయలేదన్నమాట. సో మావారు కానీ నేను కానీ ఎత్తుకున్నామండి. ఎందుకంటే వాడు మొత్తం నడిస్తే అలసిపోతాడు కదా, సో వాడికి కూడా కాళ్ళు నొప్పులు వస్తాయి అని చెప్పి ఇంకా మేమైతే ఎక్కువ నడిపిలేదండి. సో ఇద్దరిలో ఎవరో ఒకరు ఇంకా ఎత్తుకుంటా అట్లా వీడియో తీసుకుంటా ఉన్నాం అనమాట. సో ఇంకా చూసారు కదా, ఇంక ఇవన్నీ చూస్తూ ఉన్నాడు మా వాడు. సో ఇదేంటి అంటే పార్ట్ 1 అండి. సో వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో రెండు కలిపి అంటే మొత్తం ఒకే వీడియో పెట్టేస్తుంటే 40 minutes దాకా ఉందన్నమాట. సో నేనేం చేశాను అంటే పార్ట్ 1 ఒక వీడియో, అలాగే పార్ట్ 2 ఇంకొక వీడియోగా సెట్ చేసుకున్నానండి. సో ఇది వచ్చేసి పార్ట్ 1. సో ఈ వీడియో చూసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉంటుంది అనమాట, దాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఆ వీడియో ఎవరికైనా నచ్చింది అనుకుంటే కామెంట్ కూడా చేయండి. సో ఇది వచ్చేసి పార్ట్ 1 వీడియో అనమాట, మేము బయలుదేరింది. ఇంకా అలాగే అక్కడ దిగిన పిక్స్, అంటే ఆ రోజు పార్క్కి వెళ్తా పావురాల దగ్గర దిగిన పిక్స్, అలాగే జూ పార్క్లో దిగిన పిక్స్ కూడా నేనైతే యాడ్ చేసేసాను. సో పిక్స్ కూడా చూసేయండి. సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి. అలాగే బెల్ మాత్రం మర్చిపోవద్దు. సో బెల్ అనేది క్లిక్ చేస్తేనే మా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. సో ఇంకా బెల్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మా బాబు చూసారా, ఇంకా పావురాలతో బాగా ఎంజాయ్ చేశాడు అనమాట ఆడు. ఎందుకు అంటే మండే క్లోజ్ అని చెప్పాను కదా, సో సగం దూరం పైగా వెళ్ళిపోయి వచ్చేటప్పుడు అనమాట రిటర్న్ ఇవి. సో చాలా పావురాలు ఉన్నాయండి అక్కడ. సో ఇంకా పావురాలు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా చిన్న చిన్ని ఫొటోస్ షార్ట్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో లాంగ్ వీడియో అయితే ఏం తీయలేదు, సో షార్ట్సే తీసామన్నమాట అన్నీ. సో ఇంక ఇట్లా ఫొటోస్ కూడా దిగాము. సో వీడియో చూసేయండి. సో పిక్స్ ఎలా ఉన్నాయండి అనేది నాకైతే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.